హలో ఫుడ్ లవర్స్, ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎంతో రుచికరంగా చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వేడి వేడి అన్నంలో చేపల పులుసు వేసుకుని ముక్క కలుపుకుని తింటే టేస్ట్ అయితే అదిరిపోద్ది. ముందుగా ఒక పెద్ద గిన్నెలోకి చేప ముక్కలు అయితే తీసుకోవాలి. మేము 2 కేజీల శీలావతి చేపలు అయితే తీసుకుంటున్నాము. ఇవి పులుసుకైతే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఈ చేప ముక్కలన్నిటిని సాల్ట్ వేసి నీట్ గా వాటర్ లో వాష్ చేసాక ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కారం, అలాగే కొద్దిగా సాల్ట్ వేసి మ్యారినేట్ చేసేసుకుని కాసేపు పాటు పక్కన ఉంచుకోండి. తర్వాత కూర దాకా పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ మరిగాక కొద్దిగా ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోండి. ఇప్పుడు గరిటతో ఈ ఉల్లిపాయ పేస్ట్ బాగా మగ్గాక సన్నగా చీరుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఉంటాయి కదా, అవి వేసి అవి కూడా పచ్చి వాసన పోయేంత వరకు కాసేపు వేగనిచ్చాక మళ్ళా కొద్దిగా ఆయిల్ వేసి కాసేపు గరిటతో కలుపుకుని తర్వాత ఇందులోకి తగినంత కారం అయితే వేసుకోవాలి. మనం నాన్ వెజ్ కర్రీ కాబట్టి కారం అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలన్నమాట, నీ సువాసన రాకుండా. కాసేపు ఇవి కలిపాక ఇందులో ఆయిల్ అయితే పైకి తేలుతుంది. అప్పుడు ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఉంటాయి కదా, ఆ చేప ముక్కలన్నిటిని ఇందులోకి అయితే వేసేసుకోవడమే. తర్వాత ఒక క్లాత్ తీసుకుని చేప ముక్కలన్నిటికి ఇంగ్రీడియంట్స్ పట్టేలాగా కాసేపు అయితే కలుపుకోవడమే. మన ముక్కలకి పట్టలేదనిపిస్తే స్లోగా మనం ముక్క విరగకుండా గరిటెతో అయితే కాసేపు కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు రసం ఉంటుంది కదా, ఆ రసం అయితే కొంచెం వేసుకోవాలి. వేసుకుని మళ్ళీ దాకనైతే అటు ఇటు కలుపుకోవాలి. అప్పుడు ఆ రసం అంతా మొత్తం ముక్కలకి అలాగే పులుసుకి బాగా కలుస్తుంది అనమాట. తర్వాత ఇందులోకి మిగతా చింతపండు రసం ఉంటుంది కదా, ఆ రసం కూడా పిండేసి ఈ పులుసులోకి అయితే వేసేసుకోవడమే. మనం 2 కేజీల చేపల పులుసు చేస్తున్నాం కాబట్టి కొద్దిగా పులుసు అయితే ఎక్కువే పడుతుంది. చింతపండు పులుసు అంతా వేసుకున్నాక కూర దాకని క్లాత్ అయితే తీసుకుని మళ్ళీ ఒక 2-3 సార్లు అయితే కలుపుకోవాలి. ఇంకా బాగా కలవడానికి చేప ముక్కలు విరగకుండా స్లోగా గరిటతో అయితే ఈ ముక్కలన్నిటిని పులుసులో కాసేపు కలుపుకున్నాక దీనిపైన మూత పెట్టేసి పులుసులో మసాలా పేస్ట్ తయారు చేసుకోవడం కోసం కొద్దిగా మెంతులు, కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా ధనియాలు కాసేపు పౌడర్ కింద ఆడాక ఇందులోనే కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసి మసాలా పేస్ట్ అయితే తయారు చేసేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మసాలా పేస్ట్ని చేప పులుసు కాసేపు ఉడికాక దానిపైన మూత ఓపెన్ చేసి అందులోకి అయితే వేసేసి బాగా కలిపాక దానిపైన మళ్ళీ మూత పెట్టేసి ఓపెన్ చేశాక దాని మీద కొద్దిగా కొత్తిమీర వేసి ఇంకా మిగిలిన మసాలా పేస్ట్ కూడా వేసేసి ఇంకా ఫైనల్గా ఒక్కసారి అయితే మూత పెట్టేసి క్లోజ్ చేసేయాలి. కాసేపు అయిన తర్వాత ఓపెన్ చేస్తే ఆయిల్ పైకి తేలి అదిరిపోయే ఆంధ్ర చేపల పులుసు అయితే రెడీ అయిపోద్ది. మీలో ఎంతమందికి చేపల పులుసు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.